సింపుల్ లాజిక్. రాజారెడ్డి గారి మనవడి కింద రాయలసీమ దాట ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉండే అవకాశం లేదు. రాజారెడ్డి అనేటువంటి వ్యక్తి కాంట్రవర్షియల్ పర్సనాలిటీస్ కింద ఉన్న ఒక వ్యక్తి చుట్టూ రకరకాల కథలు వింటాం, పాజిటివ్గా వింటాం, నెగిటివ్గా వింటాం, రాజారెడ్డి రాజ్యాంగం కమెంట్లు చేయడం వింటాం. ఏది దాటినా స్థానికులకు వాళ్ళతో వ్యూడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ స్థానికులు వాళ్ళకి ఓట్లేరు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి నాకు తెలిసి ఈ రోజు కూడా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఓట్స్ రావడానికి కారణం పేరు ఏది ఉన్నా పరిమళ వల్ల సరిగ్గా వీడియో అనకుండా తట్టుపక్క ఏమైనా పెడతారు కదా, ఎనాలిసిస్ లాగా నేర్చుకుని ఏనండి. పేరు ఏది ఉన్నా పని కష్టపడి చేస్తే పని పేరు కంటే ఎక్కువ పలుకుతుంది. అంటే తాతలా చేసేవారంట, తాత ఫ్యాక్షన్ చేసేవారంట, తాతలాగంటే తాత తండ్రులు అంటే వాటన్నిటికి మించి రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి నిజంగా ప్రజలకు అందుబాటులో ఉంటే తప్ప ప్రజలను ఏమార్చి అన్నిసార్లు అతను ఎమ్మెల్యే అవ్వలేడు, అతను ఎంపీ అవ్వలేడు, అతను ముఖ్యమంత్రి అవ్వలేడు. కత్తెట్టి బెదిరిస్తా బాంబు ఎత్తానంటే ఎవడో భయపడిపోయి ఊరంతా వల్లగాడు ఏమీ కాదు. లక్షల మంది 2 లక్షల మంది ఓట్లే తీయరు కదా. ఆబ్వియస్లీ బెదిరిస్తామంటే అందరూ ఓట్లే తీయరు కదా. సో వాళ్ళు నిజంగా ప్రజా జీవితంలో నిలబడి ఉంటారు. తిట్లు తినుంటారు, అవమానాలు తినుంటారు, కేసులు పెట్టించుకుంటారు, అవహేళనలు చూస్తుంటారు. ఎస్పీలు కూడా లూజ్ మాటలు మాట్లాడిన మళ్ళీ సమాధానం చెప్పడం కోసం అంచెలంచెలు ఎదుగుంటారు. అంతర్గతంగా పార్టీ రాజశేఖర రెడ్డి అన్నోడు ఎదుగుదలకే మొత్తం తిలోదిగాలు ఇచ్చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా దాటి ఎదిగి ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ తిరిగి తొలగొట్టిన అమ్మ చెప్పి ఏం చేయమంటావు అని నిలబడి ఉంటే రాజశేఖర రెడ్డి అనేటువంటి తనయుడుగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగా ఆ రకమైనటువంటి గ్రాఫ్ వచ్చింది. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు మిస్యూటిలైజేషన్ జరగదన్నా అంటే మరి అనప్రాప్రియేట్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఏం చూపెడతాయి? ఖచ్చితంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారని చూపెడతాయి. అధికార దుర్వినియోగం లేకుండా అప్పుడు దాకా 4-5 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలకు ఇబ్బంది పడుతున్న వ్యక్తులు వేల కోట్ల రూపాయలకి అయితే పడగలుగుతారు కదా. మరి మిస్యూటిలైజ్ చేసిన మాట వాస్తవం అయితే కేసుల్లో కంటెంట్ ఉంటే ప్రజలు అలా ఓట్లేశారన్నా. సో ప్రజలు చూసే కోణం ఇందాక నేను చెప్పినటువంటి ఫార్ములానే. పేరు ఎలాగున్నా మనం పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు పనే ఎక్కువ పలుకుబడిగా మారుతుంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే జగన్ వ్యక్తి అందుబాటులో ఉన్నాడు అనుకోండి, జగన్ వ్యక్తి స్థానిక నాయకులు ఎంపవర్ చేయడం సక్సెస్ అయ్యాడు అనుకోండి, జగన్ వ్యక్తి తను నడిచి పాదయాత్రలు చేసి వచ్చిన మైలేజ్ ద్వారా అనామకులకు కూడా పేరు గుర్తింపిస్తాడు అనుకోండి, వాళ్ళే అక్కడ వాయిస్ అవుతారు నియోజకవర్గాల్లో. వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, 100% ఉంటారు. కానీ మన రాజ్యాంగం ప్రకారం 51% ఓట్లు వచ్చిన ముఖ్యమంత్రి కదా, 49% మందికి అతను వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది కదా. సో గ్రాఫ్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో నాకు తెలిసిన వరకు దేవుడు మెచ్చిన జగన్మోహన్ రెడ్డిని దేవుడే పడగొట్టాలి తప్ప ఎవరు అనుకుని కాంక్షిస్తే అది ఈజీ టాస్కా కాదా అనేది ఇంకో 35 రోజుల్లో వచ్చేటువంటి రిజల్ట్లో మీకు నాకు అందరికీ అవగతం అవుతుంది. అతను ఒంటరిగా వెళ్తానంటే కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు, క్లారిటీ. జనాలు తిరిగాను, 4,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, నియోజకవర్గంలో ప్రతి ఇన్ఛార్జ్ నాకు టచ్ ఉంది, నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోకాడుతున్నాడు, పెర్ఫామ్ చేయట్లేదంటే ప్రత్యేక ఇన్ఛార్జ్ని నేను పెట్టుకోగల కెపాసిటీ ఉంది, ఫైనాన్స్ చదువుకోగలుగుతాను. 151 రాలేదనుకోండి, 110, 120 వచ్చింది అనుకోండి, 100 వచ్చింది అనుకోండి, నేను సీఎం కదా, ఆ తర్వాత నాటిని ఆడుకోవచ్చు కదా అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. సో ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది ఏంటి? నేను ప్రజలకి మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద కాకుండా నేరుగా సంక్షేమ పథకాల రూపంలో అకౌంట్లో డబ్బులు వేసినప్పుడు అది రైతన్న నేస్తం కానివ్వండి, ఆటో సోదరుకి ఇచ్చింది కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, నవరత్నాల రూపంలో ఇచ్చిన పథకం రూపంలో అయినా నేరుగా లబ్ధి చేకూరింది కదా. లబ్ధి చేకూరిన ఓటర్కి నాకు సాయం పొందినోడికి నాకు ఓటేయాల్సినటువంటి ఆలోచన ఉంటుంది కదా. పోనీ కంపేరిటివ్గా ఏదైనా చూస్తూ ఉంటే నాకు మెసేజ్ పెడతారు జూనియర్ ఏం చూడనా. సో కంపేరిటివ్గా ఏదైనా చూస్తూ ఉంటే ఏంటి పరిస్థితి అని చూస్తే మనకు అర్థమవుతుంది కదా. అంటే ఏంటి వాలంటీర్ వ్యవస్థ, నేను వాటికి చెప్తున్నా, వాలంటీర్ల వల్ల యువత శక్తి నిర్వీర్యం అవడంతో పాటు యువతని 4-5 సంవత్సరాల పాటు ఒక చోట స్టాగ్నెంట్గా ఉంచుతున్నాం, పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నాం. సో టైం బాండ్ లిమిట్తో వాళ్ళకి నిరుద్యోగ భృతి అనేటువంటిది ఇస్తూ వాళ్ళని ఉద్యోగస్తులు చేస్తూ ట్రైన్డ్ స్కిల్డ్ పీపుల్ కింద వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్గా తీసుకుని 15,000 నుంచి 20,000 వేతనం ఇవ్వాలి. అప్పుడే యువశక్తి అటు మన స్పీడీ అడ్మినిస్ట్రేటివ్ డిస్పోజల్స్కి ఏదైనా కేసెస్ వచ్చినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, యానిమల్ హస్బెండరీ ఎక్కడైనా వచ్చినప్పుడు ఈ యంగ్స్టర్స్ యొక్క శక్తి ద్వారా మనం ఎక్కువగా స్పీడ్గా కేసులు సాల్వ్ చేయొచ్చు. ఎంఆర్ఓ కింద 10 మంది కుర్రోళ్ళు ఉన్నారనుకో, ఆర్డీఓ కింద 10 మంది కుర్రోళ్ళు ఉన్నారనుకో, తద్వారా ఎక్కువ చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రతి చోట్ల కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్తో పాటు కొత్త కుర్రోళ్ళని కాంట్రాక్ట్గా తీసుకెళ్ళినప్పుడు సాఫీగా అడ్మినిస్ట్రేషన్స్ అవుతాయి తప్ప 5,000కి వాళ్ళ రేషన్ పంపిణీకి పెన్షన్ పంపిణీకి మాత్రం కన్ఫైన్ చేస్తా, యువశక్తిని చేయకూడదని నేనంటే 5,000కి 10,000 చేస్తాను అని ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారు కదా ప్రజలు. సో అతని కాన్ఫిడెన్స్ ఏంటంటే గ్రాఫ్ ఆఫ్ వైఎస్ జగన్ ఏంటంటే నేను ఇచ్చిన పథకాలకి ఎక్స్టెన్షన్ మాట్లాడతా, 5 ఇచ్చిన చోట 10, 10 ఇచ్చిన చోట 15 అని చెప్తా ఉంటే నేను చెప్పినటువంటి పాలసీని తప్పు అని ఎన్నాళ్ళు తూర్పారపట్టి చేస్తా ఉన్నప్పుడు ప్రజలు నా వైపున క్రెడిబిలిటీ చూస్తారు కదా. 2019, 2020 మేనిఫెస్టో పట్టి తిరుగుతున్నాడు అతను. ఇవాళ తప్పు అని చెప్పి మనం ప్రత్యామ్నాయాన్ని చూపించలేదు కదా. ఇలా ఏదైనా మాట్లాడారు అనుకోండి, వైసీపీ కోవట్టుకుని మీరు చెప్పండి ఇదే కరెక్ట్ మేనిఫెస్టో, ఇలాగే లేదు ఇలా మేనిఫెస్టో కంపారిజన్లో మీకు ఆధారాలతో సహా మాట్లాడతారు. మీరు ఇప్పుడు మాహితున్నారు కింద ఏమంటారు, అన్సబ్స్క్రైబ్ చేస్తారంటారు, ప్యాకేజ్ అంటారు. ఇంతకు మించి అసలు ఏం చెప్తున్నాడు? నిజం కదా, మనం మంచి మేనిఫెస్టో రూపంలో మంచి ప్రజలు తీసుకెళ్ళచ్చు కదా, మనం మంచి ప్రతిపాదించవచ్చు కదా. ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి టచ్ అయినటువంటి ఎలిమెంట్స్ మీద మనం శ్రద్ధ పెట్టి మేనిఫెస్టో రూపొందించవచ్చు కదా అని టీడీపీ కార్యకర్తలు నాతో పాల్పంచడం లేరా? సీనియర్ నాయకులు, నేను పేర్లు మెన్షన్ చేయడం అవసరం, నాతో మాట్లాడడం లేరా చెప్పండి? జనసేన సీనియర్ నాయకులు లేరా? నాతో మేనిఫెస్టో చర్చ చేసిన లేరా? నిన్న రాత్రి సైతం మాట్లాడడం లేరా? నేను మాట్లాడతాను, బయటపడి కింద తిట్లు తింటా ఉంటాను, మిగతా మాట్లాడకుండా మౌనంగా 10 రోజులు గట్టికేద్దాం కలిసి మాట్లాడుతున్నాను. సో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ ఏంటంటే తండ్రిని అబ్జర్వ్ చేశారు, తాతను అబ్జర్వ్ చేశాడు. ఆయన మనుషులు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏదో ఒక లబ్ధితో ఆశించి వస్తారు, నెరవేర్చగలిగితే నెరవేర్తానని చెప్పడం, చెప్పిన తర్వాత నెరవేర్చడం, తర్వాత నాతో వాళ్ళు లాయల్గా ఉంటే ట్రావెల్ చేయించడం, లేకపోతే రిప్లేస్ చేయించుకోవడం. చాలా స్పష్టంగా ఎమోషన్స్ దాటి చాలా ఎవిడెంట్గా రాజకీయాల్లో నాకు పవర్ కావాలంటే పవర్ ప్రజల నుంచి వస్తుంది, ప్రజలకి ప్రజాప్రతినిధులు కావాలి, కులాలు ఇక్కడ ఉంటాయి, కులాల నెక్సెస్ నుంచి నాయకులు రిప్రజెంటేషన్ పెట్టాలి, కులాల మధ్య రకమైనటువంటి ఆట ఆడాలి. తన పూర్తి ఫక్తు రాజకీయ నాయకులాగా, న్యూ ఏజ్ పొలిటీషియన్ లాగా, ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్ ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ చతురత
క్రమేపీ చాలాసార్లు అయిపోయి జగన్మోహన్ రెడ్డి అనుకున్న ప్రతిసారి ప్రత్యర్థులకి ఏదో ట్రాప్ వేయడం అలా ట్రాప్లోకి లాగడం, ప్రత్యర్థుల ట్రాప్లో కొట్టిపెట్టాడు మనం గట్టెక్కడం, ఇదే తొంత అయిపోయింది కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్ మనం గమనింతే కోవిడ్ టైం నుంచి కూడా కోవిడ్ టైంలో పారాసెటమాల్ అన్నాడు సీఎం అని చెప్పి ప్రచారం చేసుకుంటూ వెళ్ళాం. సీఎంగా మాత్రం నాలెడ్జ్ లేదా అని శివరాగ్రస్ వస్తే ముఖ్యమంత్రి కోవిడ్ టైంలో మాకు నిలబడ్డాడు అనేటువంటి స్టేట్మెంట్ ప్రజల్లో మిగలిచ్చాడా లేదా? సో అతను రాజకీయాలు చేయడం అనేటువంటి దాని మీద ముదిరిపోయాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే పక్కన ఉన్న జూనియర్స్ కూడా అబ్జర్వ్ చేస్తాను, వెదర్ గోయింగ్ రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు మీకు అనిపించిందని నేను బయట చెప్తున్నాను, మీరైనా నాపచ్చు వీడియోలో ఏంటి గబుక్కని చెప్పిన కింద వైసీపీ కోవట్ అయ్యి అంతగా నా పవన్ కళ్యాణ్ గారు ఏం పరిచయం అని చెప్పి నన్ను జగన్మోహన్ రెడ్డిగా తీసుకెళ్తాను. ఈ భుజం మీద నేను వేరే పార్టీ కండువా కప్పుకోవడం ఎవరు ఆపుతారని కాదు, అనైతికమని. నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన నేను ఏమని కండువా కప్పేసుకుని నేను పొగుడుతాను. ఈ విషయం గతంలో కూడా చెప్పాను. మరి పవన్ కళ్యాణ్ గారు అంతర్మతంలోకి వస్తారు, కాలం అన్నింటికి సమాధానం చెప్తుంది. వెళ్తున్న మార్గం ఏంటో నేను కాకుండా పిఠాపురంలో వర్మ పక్కన కుర్రలు పెట్టుకుని ఇప్పుడు సందర్భంగానే చంద్రబాబు గారు చెప్పారు మాకు గెలిస్తే కుదిరితే బిట్టు పెట్టండి. ఇక్కడ చంద్రబాబు గారు చెప్పారు మాకు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మేము వెళ్ళాల్సిన అందరం కూడా వర్మ గారి దగ్గరికి అంటా అని బహిరంగంగా పక్కన యాత్ర నగేష్ గారిని మహేందర్ రెడ్డి గారిని పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దాని మీద అక్కడ ఉన్న జన సైనికులు స్పందించుకుంటే నాకు ఉద్రపరు నాకు ఇందుకు అక్కడ కందగలేని ఖర్చు పెట్టేందుకు పొత్తు నువ్వు చెడగొట్టేస్తావా, పొత్తును మాకు ఎందువలన చేసుకోండి, కాలుగా వస్తుంది అన్ని బాగా. ఇప్పుడు నేను కోవట్టలు ముద్రేసారు మంచిదన్న దాన్ని చూసుకుంటాను. మీకు పోలీస్ కేసు అండి సార్ నాకు ఎక్కడి నుంచి కాల్ చేసి చెప్పే ముందు మానవతా దృక్పథం అలాగే స్పందించారు. కానీ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు నాకు వెనకాల ఇప్పుడు మీకు వస్తున్న గొడవ వల్ల నేను పోతా ఏవైతే చూసుకుందాం అనేటువంటి మొండి ధైర్యంతో ఒంటరిగా నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేశాను. నా వెనకాతలు ఎవరు ఉండి నాకు గొడవీకింది లేదు, నేను అవసరమైతే వాళ్ళ కోసం నిలబడ్డాను తప్ప. దిస్ స్టేట్మెంట్ రెడ్ పెన్తో అండర్లైన్ చేసుకోండి. ఇక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పాయింట్ దగ్గరికి వస్తే నేను చూసిన కాడికి స్పష్టతతో రాజకీయాలు ప్రజా నాడిని చాలా అవపోసన పట్టి ఆటాడుకుంటే ఇక్కడ దాకా వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని కొట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి అంతే ప్రజల్లో కసరత్తు చేసినటువంటి వ్యక్తి ఉండాలి. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. వేరే మోడల్ ఆపరాండోలో వేరే మోడల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టి చూపించారనుకోండి, ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఆ రోజు నేనే చెప్తా. బట్ టిల్ డేట్ యాజ్ ఫార్ as I have observed, his roots have spread into villages, into urban areas. There is ambiguity on certain topics, there is confusion on certain topics, but the clarity that is prevailing about his leadership is much more bigger percentage than the other aspects. Am I clear? Is it biased? Yeah. సో అది అంటే మనం శత్రువుని కొట్టాలి అన్నప్పుడు అంచనా ది ఆర్ట్ ఆఫ్ వార్. సో జనరల్గా నేను చదివిన పుస్తకాల ప్రకారం శత్రు ఆనుపాను అంచనా వేయకుండా, శత్రు సమర్థతని అంచనా వేయకుండా, శత్రు బలాబలాన్ని పరిశీలించకుండా ఓవరాల్గా ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళి మనం ఏ యుద్ధాన్ని కూడా గెలవలేదు. చెప్పండి మీరు అంటే పొత్తు చాలా అద్భుతంగా ఉంది, పొత్తు చాలా భయంకరంగా ఉంది, యునానిమస్గా కూడా వీళ్ళిద్దరూ కలిసి గవర్నమెంట్ స్థాపిస్తారు లేకపోతే ఇలాంటి చెప్పు నేను చెప్పిన బెట్టిగా ఉంటుంది. మీరు ఎవరితో చెప్పించుకోండి, తప్పే ఉంది అందులో. నాకు పార్టీ నుంచి ఏం ఆశించట్లేదు, తిరిగి నాకు పార్టీలోకి రావాలని ఉద్దేశం లేదు, అసలు ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వాలని లేదు. నా ఛానల్ నేను నడుపుకుంటా, ఎంతమందికి అందుబాటులో ఉండగలుగుతాను, ఎంతమంది కోసం పోరాడగలుగుతాను. ఆన్లైన్లో ఉన్న అసలు ఎవరు అండదండ చూసుకునే పోరాడాల, వీధి విక్రయాలు ఎవరు అండదండ చూసి పోరాడాల, తీన్మార్ మల్లన కేసులో ఎవరు అండదండ చూసి పోరాడాల. నేను పోతాను అనుకున్నా. అదే పోరాట పట్టుతో నా వల్ల అయినంతవరకు పోరాడకుండా వెళ్తా. ఓకేనా? ఎందుకు ఏంటి అనేటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్పను, సమంజసం కాదు. కాలక్రమేణా మీకు తెలిసిన రోజు ఇవాళ కింద కమెంట్లు పెట్టి కమెంట్లు అలాగే ఉంటే మీరే సిగ్గుతో వచ్చి నాకు మళ్ళీ జవాబు చెప్పే రోజు వస్తుంది. నన్ను విమర్శించే వాళ్ళందరూ 35 రోజుల కాల వ్యవధిలో అంతర్మతంలోకి వెళ్తారు. 180 రోజుల కాల వ్యవధిలో అసలు ఇదంతా అభూత కల్పన అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. 35 రోజులు 180 రోజులు అన్నీ ఉంటాయి. నేను ఎక్కడికి వెళ్ళగా ఏ పార్టీ కంటే ఎవరిని ఎండర్స్ చేయగా నా ఛానల్ వీడియో చేసుకుంటే వెళ్తా. ఓకేనా? సో అందుకని అన్సబ్స్క్రైబ్ చేసుకుందాం స్వాగతం చేసుకోండి. మీరు ఎంతకాలం ఉండి ఛానల్ ద్వారా సహాయం చేయడానికి సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.